తెలంగాణ రాష్ట్ర కుంభమేళగా భావించేటటువంటి సమ్మక్క సారలమ్మల జాతర ఈ నెల 28 నుంచి అంగరంగ వైభవంగా అయితే జరగబోతున్నది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మినీ మేడారం అయినటువంటి మేడారం జాతరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మరి ఈ జాతరకు దాదాపు 3-4 కోట్లకు పైగా జనాలు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే హాజరు కాబోతున్నారు. మరి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఈ జాతర యొక్క ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది ఒకసారి ప్రధానమైనటువంటి పూజారి మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఎట్లా జరుగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే అండి. ఒక్కసారి చెప్పండి ఎట్లా జరుగుతుంది మేడారం జాతర, ఏ రోజు అమ్మవారు వస్తారు, ఎట్లా ఒక్కసారి చెప్పండి, చరిత్ర చెప్పండి. అంటే మాఘశుద్ధి పౌర్ణమి రోజు అమ్మవారిని 2 ఏళ్ళకు ఒకసారి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇది 4 రోజుల జాతర అని జనాలు అనుకుంటారు, బట్ 4 వారాలు జరుగుతుంది ఈ జాతర. ఈ జాతరకు ముఖ్య ప్రత్యేకత ఏంటంటే 4 ఘట్టాలు ఉంటాయి. మొదటగా మేము గుడి మెలగడం జరుగుతుంది. అంటే మా ఇంటి ఆడపడుచులు కానీ ఆడబిడ్డలు కానివ్వండి వచ్చి గుడిలో ఉన్న పూజా సామాగ్రిని గుడిని మొత్తం శుద్ధి చేసి ముగ్గులు వేయడం జరుగుతుంది. అది మొదటి ఘట్టంగా మేము తీసుకుంటాం. మొదటి వారం బుధవారం రోజు చేస్తాము. అదేవిధంగా 2వ వారం మండమెలిగే పండుగ అంటారు. మళ్ళీ బుధవారం మండమెలుగుతాం. మండమెలిగే రోజు గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలకు బొడ్రాయి సమీపంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ కానివ్వండి, పోతురాజు కానివ్వండి, వివిధ గ్రామ దేవతలకు మేము వాటిని కూడా శుద్ధి చేసి శీరశార పెట్టి పసుపు కుంకుమాలతో ముగ్గులతో మా ఇంటి ఆడపడుచులు శుద్ధి చేసి అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పొలిమేరలకు అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి గేటు దగ్గర దూర స్తంభాలు ఎత్తుతాం. ఆ దూర స్తంభాలు అటు పొలిమేరకు ఇటు పొలిమేరకు ఎత్తేసి అమ్మవారిని సాయంత్రం ఇక్కడ సిద్ధమైన మునేందర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రధాన పూజారి సిద్ధమైన మునేందర్ గారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని అక్కడ నుంచి గద్దెలపైకి తీసుకొని వచ్చి అక్కడ రహస్య పూజలు చేయడం జరుగుతుంది. రాత్రంతా అక్కడ జాగారం చేసి పూజారులు అక్కడ రహస్య పూజలు చేసిన తర్వాత అనంతరం గురువారం రోజు మళ్ళీ అమ్మవారిని అమ్మవారి గద్దెల మీద నుంచి గర్భగుడిలకు తీసుకురావడం జరుగుతుంది. అంతటితో అది మండమెలిగే పండుగ సమాప్తం అవుతుంది. తర్వాత మెయిన్ ఘట్టం ఏంటంటే 3వ వారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళగా 2వ కుంభమేళగా ఈ జాతర జరుగుతుంది. ఫస్ట్ బుధవారం రోజు ఈ మాఘశుద్ధి పౌర్ణమి రోజే అమ్మవార్లని సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ 3 దేవతలు ఈ మేడారం గర్భగుడిలోకి తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్కని సమ్మక్కని ఎదుర్కొన్న తర్వాత వారి గద్దెల స్థానాలకు తీసుకెళ్ళి వాళ్ళని పెట్టేసి తీసుకురావడం జరుగుతుంది. గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సాయంత్రం తీసుకురావడం జరుగుతుంది. శుక్రవారం రోజు అమ్మవారు గద్దెల ప్రాంగణంలో ఉంటారు. భక్తులు వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం రోజు అదేవిధంగా ఈ ఏదైతే పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క, సారలమ్మ ఈ దేవుళ్ళు వారి స్థానాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. జనం నుంచి వనంలోకి లాగా తీసుకెళ్ళి వారి స్థానాలకు పెట్టడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 4వ వారం వచ్చేసి తిరుగు పండగ అంటే అమ్మవార్లకు తిరుగు రోజుగా పెట్టి వాళ్లకు బెల్లం పానకంతో నైవేద్యం పెట్టి చేయడం జరుగుతుంది. అంతటితో జాతర సమాప్తం. అంటే 4 వారాలు ఈ జరిగే జాతర కనీసం 1.5-2 కోట్ల మంది జనాలు వచ్చి అమ్మవారి తల్లుల్ని వారి మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్లకు ఇక్కడ ఎలాంటి నష్టం కానివ్వండి, ప్లస్ వాళ్ళకు చీమలు కానివ్వండి, పాములు కానివ్వండి, తేళ్ళు కానివ్వండి ఎలాంటి హాని జరగకుండా వారి ఎలాగైతే వాళ్ళు మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్తారు. ఇది తరతరాలు మా తాత ముత్తాతల నుంచి ఎప్పుడు కూడా ఇన్సిడెంట్స్ జరగలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఇక్కడ లోకల్ మినిస్టర్ గారు సీతక్క గారు ఉండడం వల్ల గుడి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి గుడి అభివృద్ధి 101 కోట్లతోని రాతితో కట్టిన 1000 ఏళ్ల చరిత్రగా ఇక్కడ ఈరోజు నిలబెట్టడం జరిగింది. అది కూడా 100 రోజుల ఛాలెంజ్తో పొంగులేటి శ్రీనివాసరావు గారు మంత్రి గారు ఈ మంత్రులందరూ ఇక్కడికి వచ్చి ఆ పర్యవేక్షణలో 100 రోజుల్ని
90 రోజుల ఛాలెంజ్తో చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కాకతీయ తోరణం కంటే సమ్మక్క తోరణమే గంభీరంగా ఉండే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి మొక్కులు కూడా ఒక 10,000 మందికి ఒకేసారి దర్శించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా మాకు అంత సహకరించి 10,000 మందిని ఒకేసారి దర్శించుకోవడం కూడా సాధ్యమవుతుంది. అక్కడ ఉన్నటువంటి గేట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ సిబ్బంది కానివ్వండి, అక్కడ భక్తులకు ఎల్లవేళలా రాత్రి పగళ్ళు తేడా లేకుండా ఎల్లవేళలా కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తూ సదుపాయాలు అందిస్తూ వారి వారి స్థానాలకు వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎలాగైతే జనాలు వస్తున్నారో అలాగే తిరిగి క్షేమంగా వెళ్ళాలని మా పూజారుల తరఫున మేము కోరుకుంటున్నాం. స్వామి, మొత్తం మీ పూజారులో ఎన్ని కుటుంబాలు ఉంటాయి అమ్మవారి సేవలో? అమ్మవారి సేవ సమ్మక్క అమ్మవారి సేవలో మేము ఒక 5 కుటుంబాలు ఉంటాయి. మెయిన్గా మాకు సిద్ధమైన వంశస్థులలో మేము ప్రధాన పూజారులు. ఓకే, మా మునిందర్ గారు ప్రధాన పూజారి, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసత్వం పిల్లలు ఇట్లా ఉంటారు. తర్వాత మాకు వడ్డే కుక్కర వంశస్థులు, ఆ కుక్కర వంశస్థులు వడ్డే తర్వాత మల్లెల వంశస్థులు ఉంటారు, చంద వంశస్థులు ఉంటారు, ఎంపల్లి వంశస్థులు ఉంటారు. ఈ 5 సమ్మక్క అమ్మవారికి పాత్రదారులు ముఖ్య. ఎట్లా జరుగుతాయి పూజలు? ఎట్లా జరుగుతాయి పూజలు అంటే ఇట్లా పూజ విధానం పూజా విధానం ఇప్పుడు నార్మల్గా ఎవరైతే అమ్మవారిని తీసుకొస్తారో, ఎవరైతే ఈ ఊత కొమ్ములు పడతారో వాళ్ళు నిష్టగా ఉండి ఒక పొద్దు ఉండి వాళ్ళు నిష్టతోని ఆ అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ నిష్టతోని మంచిగా ముగ్గులు వేయడం, దూర స్తంభాలు ఎత్తడం, చీర కట్టివ్వడం, పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ పెట్టడం అన్ని నిష్ఠతోనే జరిగి అమ్మవారిని అట్లా అయితేనే అమ్మవారు మాకు పుణకంలో వచ్చి అమ్మవారిని అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు స్వామి, ప్రభుత్వం 100 కోట్లకు పైగా వెచ్చించి మీరు చెప్పినట్లు 1000 ఏళ్ళు అయినా కానీ తరగని విధంగా ఆ డిజైన్ చేసింది. అది మీరు ఒప్పుకుంటేనే చేసింది ఆ ప్రభుత్వం? మీ కోరిక మేరకే జరిగిందా? ఎట్లా ఆ నిర్మాణాలు? అయితే ఫస్ట్ మేము గుళ్ళు మార్చడానికి మేము ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే జనాలు రాను సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి పెరుగుతూ వస్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరుగుతున్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక 1 వే లాగా ఉంటే దర్శనం కూడా ఫ్రీగా ఉంటుంది, విఐపి దర్శనం ఫ్రీగా ఉంటుంది. కామన్గా వచ్చేవాళ్ళు కూడా ఒక వే పరంగా 4 దేవతలని ఒకేసారి ఫస్ట్ సమ్మక్కని, సారలమ్మని, గోవిందరాజుని, పగిడిదరాజుని దర్శనం చేసుకొని ఆ ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళే విధంగా ఫ్రీగా మేము మా పూజారుల అనుమతితోనే అధికారులు ముందస్తుగా ప్రణాళిక తీసుకొని ఒక 10-15 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లా అయితే మా ఆదివాసీ సంస్కృతి పరంగా ఏదైతే 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు ఈ గుట్ల ప్రకారంగానే ఆ చిహ్నాలు కూడా ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో కమాన్ గేట్స్ ఎన్ని ఉన్నాయి స్వామి కమాన్లు? మొత్తం లోపల వచ్చేసి 8 గేట్లు ఉంటాయి. ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేసి కమాన్ దగ్గర పెద్ద గేటు, అది 50 ఫీట్ల గేటు, అది 9వ గేట్. ఈ 8 పెట్టడానికి కారణం ఏమన్నా చరిత్ర ఉందా స్వామి? మాకు మొత్తం 9 గొట్లు ఉంటాయి. ఓకే, 9 గొట్లకు ఆ 9 వంశస్థుల చిహ్నాలు, దాని సాంప్రదాయంగా ఏ గుట్టు వారు ఏ వంశాన్ని ఏ చెట్టును మొక్కుతారు, ఏ బండని మొక్కుతారు, ఏ రాయిని మొక్కుతారు అనే విధంగా ఏ పుట్టను మొక్కుతారు, వాళ్ళు మొక్కే జంతువేది, వాళ్ళు పెంచే కోడి పెట్ట కాడ నుంచి ఈ ఏనుగు వరకు ఏ చెట్లను మొక్కుతారు స్వామి ప్రధానంగా? మేము ప్రధానంగా అంటే సమ్మక్కకు ఒక చెట్టు అట్లా ఏమైనా ఉంటుంది? సమ్మక్కకు మద్ది చెట్టు, ఇప్ప చెట్టు, రావి చెట్టు, పూసుకు చెట్టు, ఇవన్నీ ఆదివాసీ జీవన విధానానికి ఆదివాసులు ఏదైతే ఉన్నదో వెనుకట కాలంలో ఓ బంక తీసి తైస్ చెట్టు అంటారు. ఆ ఇప్ప పూలు పోసి ఇప్ప పూలు ఆ కుడుములు చేసుకొని తినేవారు ఆదివాసులు. పూసుకు చెట్టు, పూసుకు పండ్లు తినేవారు. నేరేడు పండ్లు అంటారు, నేరేడు చెట్టు. మా భాషలో చెప్పుకోవాలంటే జిన్న పండ్లు అంటారు. ఓకే, ఇలాంటి ఒక్కొక్క ఆదివాసీ సంస్కృతి పరంగా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క. మొట్టమొదటిసారిగా స్వామి ఈసారి ఏదో ఇప్ప పువ్వు లడ్డు పెట్టినరంట, ఏంది ఆ లడ్డు ప్రత్యేకత? ఏది ఏమేమి కల్పించేస్తుండ్రు ఆ లడ్డు? ఇప్ప పువ్వు కుడుముల లడ్డు అంటారు దాన్ని. ఇప్ప పువ్వు కుడుముల లడ్డు అంటారు. ఇప్ప పువ్వుల బెల్లం పానకం వేసి దాన్ని ముద్ద చేసి జొన్నలు బెల్లం అంతే కదా, ఆ పజ్జొన్న కలిపి దంచి ఆ ముద్ద రూపకంగా చేసి అది
ఆ బెల్లం అది ప్రోటీన్ అంటే ఇప్ప పువ్వు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 16 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాన్సర్ కానివ్వండి, వివిధ రోగాలు, లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి, లోపల స్టమక్ ప్రాబ్లం, ఇవన్నీ కిడ్నీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికి అన్నిటికీ ఆయుర్వేదిక ఆదివాసీ సంస్కృతి పరంగా ఆ ఇప్ప పువ్వు లడ్డు తింటే వారానికి ఒకటి అట్లా తింటే కూడా హెల్తీగా ఉంటారని చెప్పేసి అప్పుడు వెనకట వాళ్ళు ఇప్ప పువ్వులు గడక తిని ఉన్నారు కదా. ఇప్పుడు ఎన్ని లడ్లు తయారు చేస్తున్నారు సార్? ఎన్ని కోట్ల మంది వస్తున్నారు కదా, అంత అంటే అందుబాటులో ఉన్నంత వరకు చేస్తున్నారు. ఓకే, కల్తీ అయితే చేయట్లేదు. అందుబాటులో ఉన్నంత వరకు చేస్తున్నారు. ఆ మెటీరియల్ ఎంత అవుతుందో, ఆ క్వాంటిటీ ఎంత అవుతుందో అంతవరకే చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టింది కాబట్టి నెక్స్ట్ 2028 జాతరకు మొత్తం అందరికీ అందేలా. ఇప్పుడు కామన్గా వచ్చేసి ఎత్తు బంగారం ఉంది. ఆ ఎత్తు బంగారంలో వాళ్ళు మొక్కును చెల్లించినగా కొంచెం కొంచెం మంచి భక్తులకు పంచడం జరుగుతుంది. మా యూత్ పిల్లలు, పూజారుల కుటుంబీకులు, అక్కడ ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు పగలగొట్టేసి మనిషికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. భక్తుల్ని ఊరికే అయితే ప్రసాదం ఇవ్వకుండా అయితే పంపించట్లేదు, ప్రసాదం ఇస్తున్నారు. వాళ్ళకు ఇప్ప పువ్వు లడ్డు కావాలంటే దానికి మినిమం క్వాంటిటీ అంటే రేట్ ఫిక్స్ చేసి 10 రూపీసా 20 రూపీసా అని పెట్టేసి వాళ్ళు. ఇంకొకటి చెప్పండి స్వామి, గద్దెలు ఇంతకుముందు పాత ఎంత దూరంలో ఉండే, ఎన్ని ఎకరాలు ఉండే, ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి తీసుకొని ప్రభుత్వం పెద్ద చేసిందని చెప్తున్నారు? ఎంత తీసుకున్నారు ల్యాండ్ మొత్తం వచ్చు ఇప్పుడు గద్దెల వరకు? గద్దెల ప్రాంగణంలో వచ్చేసి ఫస్ట్ ఎంత ఉండే? ఫస్ట్ 4 ఎకరాలు ఉండే ఫస్ట్. ఓకే, ఆ 4 ఎకరాలని ఎటు చూసిన స్క్వేర్ ఫీట్ మన 50 ఫీట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు పాత దానికన్నా 50 ఫీట్లు, పాత దానికంటే 50 ఫీట్లు అంటే 10 మీటర్లు పెంచడం జరిగింది. ఓకే, ఇప్పుడు చుట్టూ 10 మీటర్లు పెంచుకున్నా కానీ మనకు 1 ఎకరం కలిసి వస్తుంది. ఓకే, ఇప్పుడు భక్తులు అప్పుడు ఒక 7-8 వేల మంది ఈజీగా వెళ్ళేవారు. ఇప్పుడు ఒక 10,000 మంది ఈజీగా ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు గేట్స్ కూడా మంచి గాంభీర్యంగా ఉంటాయి. ఎటు సైడ్ వాళ్ళు అటు సైడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే నార్మల్గా ఒకటే సార్లమ్మ ఎగ్జిట్ గేట్ ఉండే, ఆ ఎగ్జిట్ గేట్ కాడ నుంచే అందరూ వెళ్ళేవారు. ఇప్పుడు అట్లా ఏం లేదు, 3 గేట్లు పెట్టారు. ఆ 3 గేట్ల నుంచి ఎటు నుంచి వచ్చిన వాళ్ళు అటు నుంచి దర్శనం చేసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు సమ్మక్క, సార్లమ్మ, గోవిందరాజు, పైడిదిరాజు ఇట్లా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ సీక్వెన్స్ సీరియల్గా పెట్టేసరికి వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకుంటే అట్లా ఎగ్జిట్ గేట్ నుంచి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి భక్తులకు కూడా ఇప్పుడు దర్శనం కూడా ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా ఆ మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది, ఇట్లా 10 నిమిషాల్లో దర్శనం అయ్యేది. అప్పుడు గంటలు తరబడి క్యూ లైన్లలో నిలబెట్టేవారు. ఇప్పుడేమో 10 నిమిషాలలో దర్శనం అయిపోతుంది. ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. రైట్. ఇది ఏదేమైనా ఒక మంచి జాతర. భక్తులందరూ కూడా కొంత జాగ్రత్తగా రండి. తోపుసలాట జరగకుండా కొంత జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్త. ఏదేమైనా మంచిగా జాతర జరగాలని మరొకసారి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.